రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఎలాంటి చిన్న విషయమైనా సోషల్ మీడియాలో మారుమోగిపోతూ ఉంటుంది. లేటెస్ట్ ఫోటోలు, సినిమాల అప్డేట్స్ ఇలా ఏ అంశమైనా సరే అభిమానులు తమ హీరోను ట్రెండింగ్ లో ఉంచేందుకు ఎంతో ఉత్సాహంతో ఉంటారు. ప్రస్తుతం పలు సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ప్రభాస్ కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ప్రభాస్ తన మొదటి సినిమా ఈశ్వర్ గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు. నాకు ఫస్ట్ టైం కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. ఈశ్వర్ సినిమా పూజా కార్యక్రమం అప్పుడు నేను ఓ డైలాగ్ చెప్పాను. ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు, ఈ ఈశ్వర్కు 3 గుండెలు అని డైలాగ్ చెప్పాను. అది ఎలా చెప్పానో నాకే తెలియదు. ఆ టెన్షన్లో చెప్పేశా. అప్పుడు మా నాన్న నా చెయ్యి పట్టుకొని ఎస్ అన్నారు ఒక్కసారే అని ప్రభాస్ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే పాన్ ఇండియా స్టార్ గా డార్లింగ్ క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. దేశవ్యాప్తంగా ఫ్యాన్ బేస్ కలిగిన ఈ రెబల్ స్టార్ సినిమా సెలక్షన్స్ లో హై లెవెల్ ను చూపిస్తూనే ప్రతిసారి కొత్తగా ఆకట్టుకునేందుకు ట్రై చేస్తూనే ఉన్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ క్రేజ్ మరో లెవెల్ కి వెళ్లిపోయింది. బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత అనే చెప్పాలి. ఆ సినిమాలో ప్రభాస్ యాక్టింగ్ దేశంలోని ప్రతి ఒక్కరిని మెప్పించడంతో పాటు ఆ క్రేజ్ తో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక బాహుబలి తర్వాత చేసిన జోనర్ లో సినిమాలు చేయకుండా ఆడియన్స్ ను అలరిస్తూ వస్తున్నాడు ప్రభాస్. అలాగే డార్లింగ్ ఏ క్యారెక్టర్ లో అయినా ఒదిగిపోతాడని అంటారు. లవర్ బాయ్ గా, డాన్ గా, అలాగే పౌరాణిక పాత్రల్లోనూ రాముడిగా, కర్ణుడిగా, రుద్రుడిగా ఇలా ఏ పాత్రకైనా కరెక్ట్ గా సెట్ అవుతాడనే ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తాజాగా బాహుబలి సినిమా రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన రీయూనియన్ లో ప్రభాస్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. లీన్ గా స్టైలిష్ లుక్ లో కనిపించిన డార్లింగ్ ను చూసి ఇదే మా ప్రభాస్ అంటూ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలోనే స్టూడియోకు వెళ్లి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను కలిశాడు ప్రభాస్. అందుకు సంబంధించిన ఫోటోలను తమన్ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి. ఆయన తన ప్రాజెక్టుల కోసం ఎంత కష్టపడుతున్నారో అని కామెంట్ చేస్తున్నారు. అలాగే స్టైలిష్ లుక్ లో డార్లింగ్ అంటూ నెటిజన్లైతే ప్రశంసిస్తున్నారు. ఇటీవల ది రాజా సాబ్ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ SKN ప్రభాస్ తో కలిసి ఉన్న ఒక ఫోటో షేర్ చేశారు. అందులో రెబల్ స్టార్ సిగ్నేచర్ స్టైల్లో అద్భుతంగా మెరిశారు. ఇదే సమయంలో బాహుబలి రీయూనియన్ ఈవెంట్ కు హాజరైన ప్రభాస్ కొత్త లుక్ కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అయితే గతంలో సాహో, రాధేశ్యామ్ చిత్రాల్లో ప్రభాస్ లుక్స్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ప్రభాస్ మొహంలో ఓల్డ్ చామ్ కనిపించట్లేదని, వెయిట్ పెరిగాడంటూ ట్రోల్స్ వచ్చాయి. ఆ తర్వాత సలార్ సినిమాలో మాత్రం కాస్త మెరుగైన రెస్పాన్స్ వచ్చింది. అయినా గానీ పర్ఫెక్ట్ స్టైల్, చక్కని హెయిర్ కట్, క్లీన్ షేవ్ లాంటి లుక్స్ చూసే భాగ్యం దక్కలేదన్న టాక్ ఉంది. అయితే తాజాగా బాహుబలి రీయూనియన్ సందర్భంగా కనిపించిన ప్రభాస్ లుక్ మాత్రం ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషీ చేసింది. షేవ్ చేసిన గడ్డం, స్టైలిష్ హెయిర్ తో కనిపించిన ప్రభాస్ ను చూసి మన మిర్చి డేస్ ప్రభాస్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ట్రెండింగ్ లో ఉన్న ఈ లుక్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఫ్యాన్స్ కు ఇది ఓ సర్ప్రైజ్ లా మారింది. ఈ లుక్ ప్రస్తుత ఫౌజీలో ప్రభాస్ చేస్తున్న పాత్ర కోసమేనా అన్న టాక్ కూడా వినిపిస్తోంది. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన లుక్ కి తగినట్టుగానే ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, స్టైల్ మార్చుకున్నట్టు తెలుస్తోంది. హను తన సినిమాల్లో హీరోలను చాలా స్టైలిష్ గా, అందంగా చూపించే విషయంలో స్పెషలిస్ట్. ఆయన గత సినిమాల్లోనూ అదే కనిపించింది. ఇక రాజాసాబ్ షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఒక పాట, కొన్ని సీన్లు మినహాయిస్తే షూటింగ్ దాదాపు పూర్తి చేసినట్టు సమాచారం. ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందే స్పిరిట్ కోసం గడ్డం లుక్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఫౌజీ లుక్ లో కనిపించిన ప్రభాస్ ను చూసి ఈ లుక్ ను కంటిన్యూ చేయాలనే డిమాండ్ ఫ్యాన్స్ నుంచి వస్తోంది. మొత్తానికి ప్రభాస్ లేటెస్ట్ లుక్ చూసిన ఫ్యాన్స్ ఇంతకంటే బెటర్ లుక్ మేమేమి కోరమంటూ కామెంట్స్ పెడుతున్నారు. గత ట్రోల్స్ కి పూర్తిగా బదులిచ్చేలా ప్రభాస్ లుక్ మారిందన్న ఫీల్ తో అభిమానులు ఆనందంగా ఉన్నారు. ఇదిలా ఉంటే మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ సినిమా హారర్, కామెడీ, రొమాన్స్ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. నిధి అగర్వాల్, మాళవికా మోహనన్, రిద్ధి కుమార్లు కథానాయకులుగా నటిస్తుండగా బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ విలన్ గా కనిపించనున్నారు. ఇక ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ప్రభాస్ నయా లుక్ తో ఆ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. కథలో భాగంగా ఆ ముగింపు తర్వాత కొనసాగించేలా స్కోప్ ఉందని దర్శకుడు మారుతి భావిస్తున్నారట. ప్రస్తుత షూటింగ్ పూర్తయ్యాక ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనను బట్టి దీని గురించి నిర్ణయం తీసుకుంటారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ఇప్పుడు ఇది కేవలం ఆలోచన మాత్రమే అయినా రాబోయే రోజుల్లో సీక్వెల్ అనౌన్స్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతున్న షెడ్యూల్లో పాల్గొంటున్నాడు ప్రభాస్. కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని డిసెంబర్ 5న విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. హవేలీ బ్యాక్డ్రాప్ లో రూపొందుతోన్న ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ భారీగా తెరకెక్కుతోంది. విజువల్స్, ఎమోషన్స్, కామెడీ మిక్స్ తో కొత్త తరహా అనుభూతిని ఇవ్వబోతోందని మారుతి ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. మొత్తానికి ప్రభాస్ సినిమాల లైనప్ చూస్తే ఓవైపు బడ్జెట్ హంగామా, మరోవైపు సీక్వెల్ ప్లాన్లు గట్టిగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ లో చాలా క్రేజీ సినిమాలున్నాయి. అందులో ఇప్పుడు 2 సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. ది రాజాసాబ్ తో పాటు ఫౌజీ, మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ చేస్తున్న ప్రభాస్ ఆ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించనున్నాడు. అంతేకాదు తన కెరీర్ లోనే మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ థ్రిల్లర్ జోనర్ లో చేస్తున్నారు. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగానే జరుగుతోంది. దీంతో పాటు సీతారామం ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఫౌజీ అనే సినిమాను కూడా చేస్తున్నాడు. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడిగా కనిపించనున్నారని ఇప్పటికే లీకులందాయి. ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ కూడా షూటింగ్ జరుపుకుంటోంది. రాజాసాబ్, ఫౌజీ సినిమాలను ప్రభాస్ ఒకేసారి చేస్తున్నారు. ఈ 2 పూర్తవగానే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సినిమాను చేయనున్న డార్లింగ్ ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. వీటితో పాటు సలార్ 2, కల్కి 2 కూడా లైన్ లో ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ కు సంబంధించిన ఓ పాత వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రభాస్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. తన మొదటి సినిమా ఈశ్వర్ పూజ టైంలో ఆ ఈశ్వరుడికి 3 కళ్ళు, ఈ ఈశ్వర్కు 3 గుండెలు అనే డైలాగ్ చెప్పానని, ఆ డైలాగ్ ఎలా చెప్పానో కూడా తెలియదని టెన్షన్లో చెప్పేశానని, ఆ డైలాగ్ చెప్పాక తన తండ్రి తన చెయ్యి పట్టుకుని ఎస్ అనడంతో ఫస్ట్ టైం కళ్లలో నీళ్లు తిరిగాయని ప్రభాస్ ఆ వీడియోలో గుర్తు చేసుకోగా ఇప్పుడు ఆ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.